పన్నీర్ బిర్యానీ. వెజిటేరియన్స్ అందరు ఫ్యాన్ కదా పన్నీర్ బిర్యానీకి, నేను కూడా. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందు పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఎట్లా? ఫస్ట్ పన్నీర్ని లైట్గా సాటేట్ చేసుకోవాలి. తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, షాజీరా, పచ్చిమిర్చి అండ్ బిర్యానీ దినుసులు వేసుకొని కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాక మనం కర్రీ అనేది ఇప్పుడు చూపిస్తున్న విధంగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ అవుతుందన్నమాట. బిర్యానీ ప్రాసెస్ ఏం లేదు, మెంతులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రాళ్ళ ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంది. ఇది వేసేసాక ఒకసారి నీట్గా కలిపేసుకున్నాక సాధారణంగా వేసుకునే నీళ్ళ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకుందాం. కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. నేను ఇక్కడ గ్రేవీకి అయితే మిక్సీ చేశాను అనమాట. గ్రేవీ ఎలా చేశాను అంటే దాని ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి. ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర, చింతపండు, పల్లీలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ నీళ్ళు మరిగిపోయాయి కదా, రైస్ అయితే వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకుంటే బియ్యం గింజ విరగకుండా రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లాస్ట్లో మాత్రమే ఇలా హ్యాండ్తో మనము మిగిలిన రైస్ అంతా తీసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు చూపించేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనము వడగట్టేసుకోవాలన్నమాట. ఒక 70-80% కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను గ్రేవీకి కూడా పోపేస్తున్నాను సైడ్కి. అండ్ ఇలాంటి స్టెయినర్ మీ ఇంట్లో ఉన్నట్లయితే రైస్ తీయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా రైస్ అనేది తీసుకుంటూ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను, కుర్మా చేస్తున్నా అని చెప్పాను కదా. ఇలా టమాటాలకి కాట్లు పెట్టుకొని వేసేసుకోవాలి ఆయిల్లో. ఫస్ట్ టమాటాలని ఒక 5 minutes సాటేట్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్కి వేసుకునే గిన్నెకి ఫస్ట్ నూనె వేసుకొని, తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకున్నాక ఒక లేయర్ కర్రీ వేసుకోవాలన్నమాట. తర్వాతకి దీని మీద పుదీనా, కొత్తిమీర, సాఫ్రాన్ మిల్క్ అండ్ కొద్దిగా ఆయిల్ గీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మొత్తము కూడా దమ్కి వేసేసుకోవాలన్నమాట మనం. చూసారు కదా, ఇప్పుడు లాస్ట్లో నెయ్యిని వేడి చేసుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మన టమాటాలు కూడా కుక్ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఇందులోకి గ్రేవీ ఇందాక నేను చెప్పాను కదా, ఆ మిక్స్ చేసుకున్న గ్రేవీని ఇందులోకి అయితే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను, కొంచెం పసుపు. చూసారు కదా బిర్యానీ ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్.